So hi friends, welcome to the AVK Zone. So ఈ వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ చేసే టాప్ 5 మిస్టేక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ మిస్టేక్స్ కనుక మీరు చేస్తే మీ ఛానల్ కంప్లీట్లీ డౌన్ కోస్ట్ చేస్తుంది. ఒకవేళ కొత్త ఛానల్ అయినా కూడా మీ ఛానల్ స్టార్టింగ్ నుంచి డౌన్ లోనే ఉంటుంది అనమాట. అసలు ఇలాంటి మిస్టేక్స్ మీరు కనుక చేస్తే మీరు యూట్యూబ్ లో ఎప్పుడు గ్రో అవ్వలేరు. ఎంత మంచి ఛాన్స్ ఉన్నా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా ఈ 5 మిస్టేక్స్ చేస్తే మాత్రం మీరు అస్సలు గ్రో అవ్వలేరు. ఇది గ్యారంటీ. ఎంత పెద్ద యూట్యూబర్ని అడిగినా కూడా మీకు ఇదే చెప్తారు. ఈ మిస్టేక్స్ ఏంటో, దీనికి సొల్యూషన్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్లీ చూద్దాం. సో ఇక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్ వీడియోని అయితే వాచ్ చేయండి ఎండ్ వరకు. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉందన్నమాట ఈ వీడియోలో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్, క్రియేటర్ టిప్స్, టెస్ట్ బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇయర్ బడ్స్, ఇవన్నీ గురించి కూడా చెప్తానమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఒక యూట్యూబర్గా ఫస్ట్ చేసే మిస్టేక్స్ వచ్చేసి పూర్ వీడియో టైటిల్స్ అండ్ ట్యాగ్స్. ఈ పూర్ వీడియో టైటిల్స్ అండ్ ట్యాగ్స్ వల్ల ఏంటంటే మన వీడియోకి అస్సలు రీచ్ రాదు. ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినా కూడా రీచ్ అనేది రాదు. రీచ్ వచ్చినా కూడా క్లిక్స్ రావు. క్లిక్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎండ్ వరకు చూడరు. ఎండ్ వరకు చూసినా కూడా అయితే వాళ్ళు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోరు. మిస్లీడ్ చేస్తున్నారు అన్న ఒక ఒపీనియన్కి వచ్చేసి మన వీడియోని అయితే తీసేస్తారు అనమాట. సో ఫస్ట్ మనము మన వీడియో టైటిల్ని మన టాపిక్ కి తగ్గట్టు మన కీవర్డ్ ఏదైతే ఉంటుందో, కీవర్డ్ లోనే ఉంది, వర్డ్ లోనే కీ అంటే మన మెయిన్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మన టైటిల్ ని, మన థంబ్నెయిల్ ని, మన ఇచ్చే ట్యాగ్స్ ని కూడా కీవర్డ్ ద్వారానే ఇవ్వాలన్నమాట. సో దాన్ని కాకుండా వేరే పనికిమాలినవన్నీ చేస్తే మన వీడియోకి అస్సలు రీచ్ రాదు. తర్వాత మనం SEO కరెక్ట్ గా చేయమన్నమాట. సో ఇట్లా కీవర్డ్స్ మనము మంచి కీవర్డ్ రీసెర్చ్ చేసి అసలు ఏదైతే దేన్ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, దాంట్లో ఎవరెవరు ఏమేమి చెప్పారు, ఏమి చెప్పలేదు, ఆ చెప్పని వాటిని మనం చెప్దాం అన్న ఇంటెన్షన్తో అస్సలు చేయము. అసలు వాళ్ళు చేశారు కదా మనం కూడా చేసేద్దామని అసలు చెప్పిన కంటెంట్ని మళ్ళీ చెప్తామన్నమాట. అట్లాంటి తప్పు అస్సలు చేయొద్దు. బాగా రీసెర్చ్ చేయాలి. ఎలా చెప్తున్నారు, ఏం చెప్పట్లేదు, వీళ్ళకి వేరే వాళ్ళకి తేడా ఏంటి, మనం చేసే వీడియోస్ నచ్చాలంటే మనం ఎలాంటి కంటెంట్ని తీసుకోవాలి అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాటిపైన వర్క్ చేస్తే మనకి 100% బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇన్కన్సిస్టెంట్ అప్లోడ్ స్కెడ్యూల్. మనము ఒక వీడియో చేస్తాము, ఒక కొత్త ఛానల్ అయినా కూడా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఛానల్ అయ్యి కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ వస్తున్నాయి అనుకున్న ఛానల్ అయినా కూడా వీడియోస్ క్రియేట్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. కానీ ఎట్ టైంకి వచ్చేసరికి వ్యూస్ తగ్గిపోవడం వల్లనో, అన్సబ్స్క్రైబ్స్ జరగడం వల్లనో, కొన్ని వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ రావడము, లేకపోతే డిస్లైక్స్ ఎక్కువ రావడం వల్ల మనము డిమోటివేట్ అయిపోయి ఆ వీడియోస్ చేయడము, కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడం అయితే మానేస్తూ ఉంటాము. ఈ తప్పు మనం అస్సలు చేయొద్దు. ఇలాంటి తప్పు నేను ఆల్రెడీ చేశాను, చాలా అనుభవిస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ నేర్చుకొని అసలు ఏంటి అన్నది తెలుసుకొని ఇప్పుడు కన్సిస్టెంట్గా అప్లోడ్ చేద్దామని ముందుకు వస్తున్నాను. కానీ మీరు కూడా కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకో చేసే తప్పు ఏంటంటే, ఒకవేళ కొత్త ఛానల్ అయితే ఇలాంటి తప్పులు చేయొద్దు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఛానల్ అయ్యి కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు గనక నేను ఈ టైంకి పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ టైంలో పోస్ట్ చేయలేను, ఈ టైంకి పోస్ట్ చేస్తానని ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. ఐదర్ అది షార్ట్ వీడియో రూపంలోనైనా సరే, లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినా సరే, లేకపోతే ఒక దానికోసం ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేసుకున్నా సరే మీరు దాన్ని అయితే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేయకపోతే ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది పోతుంది. మీకు మీ సబ్స్క్రైబర్స్కి మీ ఛానల్ పైన ఉన్న ఇంట్రెస్ట్, ఆ ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, మంచి కంటెంట్ చేస్తారన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది పోతుంది. అదేంటి చెప్పకుండా చేయకుండా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నది ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మీరు ప్రతిదీ మీ సబ్స్క్రైబర్స్కి చెప్పాలనుకోండి, అరే మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, పర్లేదు అతనికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చేసే, ఓకే వి సపోర్ట్ యూ అన్నట్టు వాళ్ళు మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారనమాట. తర్వాత వచ్చేసి లో క్వాలిటీ వీడియో అండ్ ఆడియో. లో క్వాలిటీ అన్నది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది ప్రతి ఒక్కరికి.
లో క్వాలిటీ వీడియో వచ్చేసి వీడియో ఎడిటర్లోకి వేసుకొని మనం ఎంతో కొంత కలర్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఆడియో విషయంలో చాలా మంది ఈ తప్పే చేస్తున్నారు అనమాట. చాలా మంది అసలు ఫుల్ నాయిసీగా ఉన్న చోటుని తీసుకుంటున్నారు, అసలు కరెక్ట్ మైక్ వాడడం లేదు, కరెక్ట్గా రికార్డ్ చేయడం లేదు, వాయిస్ తడబడము, టెన్షన్ పడడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అనుకుంటే అప్పుడు కాకుండా కొంచెం లేట్గా అయినా వాయిస్ రికార్డ్ చేసుకోండి. అండ్ ఒక క్లోజ్డ్ ఏరియాని తీసుకొని, ఒక క్లోజ్డ్ రూమ్ని తీసుకొని మీరు ఏదైతే సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ ఫేస్ ఛానల్ అయితే, ఒకవేళ ఫేస్లెస్ ఛానల్ అయితే, ఫేస్లెస్ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా కూడా ఇది మీకు యూస్ఫుల్ అయ్యేటప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్ తీసుకొని అన్ని క్లోజ్ చేసేసి ఫ్యాన్ కూడా చిన్నగా పెట్టుకొని అసలు ఏ సౌండ్ డిస్టర్బ్ చేయకుండా ఒకవేళ ఉంటే మైక్ పట్టుకోండి, లేకపోతే ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండేలా చూసుకొని వాయిస్ మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసి, క్వాలిటీ విషయంలో మనము లైటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి. మ్యాక్సిమము సన్లైటే వాడుకోండి. లేదు నేను సన్లైట్ని వాడుకోలేను, నాకు అంత షైనెస్ ఉంటుంది అని అనుకుంటే మాత్రము ఒక క్లోజ్డ్ రూమ్లో లైట్ ఎలా ఉంటుందో చూసుకొని దానికి ఆపోజిట్ నిలబడి చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలా కాకుండా మీరు లైటింగ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా చేసినారు అనుకోండి, లైట్ ఇట్లా వెనకాల పెట్టుకొని నా ఫేస్ ముందు పెట్టుకొని చేస్తే ఓకే, కానీ కొంచెం దూరం పెట్టుకోవాలి. అదే కాకుండా వెనకాల పెట్టుకొని చేస్తే వీడియో అంతా కూడా మీ ఫేస్ రాకుండా వెనకాల లైటే ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఖర్చు చేసిన పర్లేదు అనుకుంటే ఒక రింగ్ లైట్ కొనుక్కోండి. రింగ్ లైట్ మీకు ఎంత డార్క్నెస్లో ఉన్నా కొంచెం మంచి లైటింగ్ అయితే వేస్తుంది. క్వాలిటీని పెంచుకోవడం అంటే మీరు తర్వాత ఎడిటింగ్ టైంలో క్వాలిటీని పెంచుకోవచ్చు, కానీ ఇట్లా కొంచెం లైటింగ్ ఉంటే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు అనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటంటే, సో చాలా మంది వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఓకే చూస్తారు అని అనుకుంటారు, కానీ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు వీడియోని చూసి కింద కామెంట్ చేయడము, లేకపోతే వాళ్ళు వీడియోలో నేను చెప్పింది మీకు నచ్చుతుందా, అర్థమవుతుందా, ఒకవేళ అర్థం కాకపోతే ఏమన్నా కింద కామెంట్ చేసి అడగండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే ఒక సపరేట్ వీడియోని అయితే క్రియేట్ చేస్తాను అని చెప్పడం మాత్రం చాలా తక్కువ మంది చెప్తాను. చెప్తే ఏంటంటే ఓకే ఆడియన్స్ మీ నుంచి ఇలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు, ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఎలా చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు అన్న విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు కొంతమంది సక్సెస్ఫుల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఒక వీడియో ఒక ఫార్మాట్ ని ఫాలో అయ్యి దాన్నే చేస్తున్నారు అంటే దానికి ఇదే కారణం అనమాట. వాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అయితే అడిగారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోమన్నారు, ఏమైనా సజెస్ట్ చేయమన్నారు, ఇట్లా చాలా చేశారు స్టార్టింగ్ స్టేజ్ లో. అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని చూసి అబ్బా మంచి వ్యూస్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అనుకుంటాము. సో నేను కూడా నా ప్రతి వీడియోలో అడుగుతాను మీకు, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి, అన్ని ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్తాను. సో మీ ఛానల్లో కూడా మీరు ఆడియన్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే మీకు ఎక్కువ మంచి ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట మీ ఆడియన్స్తో. సో అదేంటంటే దానివల్ల ఏంటంటే అరే ఫ్రెండ్లీ కంటెంట్ క్రియేటర్ ఏం చెప్పినా కొంచెం మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు, మంచిగా వింటాడు, మంచి సజెషన్స్ ఇస్తాడు, ఇట్లా ఒక ఒపీనియన్ అనేది కలుగుతుంది అనమాట. ఒక్కసారి మీ మీద ఒక ఒపీనియన్ కలిగితే వాళ్ళు మీరు ఎలాంటి కంటెంట్ చేసినా సపోర్ట్ చేస్తారు, అలా కాదు ఇలా చేయాలని మీకు సజెస్ట్ చేస్తారు తప్పితే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోరు అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. సో తర్వాత వచ్చేసి యూట్యూబ్ అనలిటిక్స్ ని ఎక్కువగా పట్టించుకోరు అనమాట. సో ఇక్కడ మనము మెయిన్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ అనలిటిక్స్ లోనే మనం ఎలాంటి కంటెంట్ చేస్తే నడుస్తుంది, ఎంతసేపు ఒక వ్యూవర్ చూస్తున్నారు, మన వీడియోస్ ని ఎవరెవరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఉంటుంది. మన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే 10 మంది మన వీడియో ఒక 10 మంది చూస్తే వాళ్ళలో 5 ఇక్కడ దాకా చూసారు అంటే, లేకపోతే 10 మంది ఇక్కడ వరకు కంటిన్యూగా చూసారు, ఇక్కడ స్కిప్ చేశారు, వీడియోని ఆఫ్ చేసేసారు అన్నట్టు ఇట్లా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి అది రావాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు పెట్టిన
3 hours కి వీడియో పెట్టిన 3 hours కి మీ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎట్లా వెళ్తుంది అన్న విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. వీడియో పెట్టిన ఒక 2 days కి 1.5 day కి ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ వల్ల, ఎలాంటి వీడియో ట్యాగ్స్ వల్ల, ఎలాంటి కీవర్డ్స్ వల్ల మీకు మీ వీడియో విజిబుల్ అవుతుంది, రీసెర్చ్ వ్యూవర్స్ మీ వీడియో చూస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా మనకు వస్తాయి. తర్వాత మీ ఛానల్ అనలిటిక్స్ లో కూడా మీకు చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ కూడా మీరు ఫ్రీక్వెంట్ గా కన్సిస్టెంట్లీ పోస్ట్ చేస్తూ ఉంటేనే మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియో అనలిటిక్స్ ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసి దాన్ని మీరు ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తా, ఫ్రీక్వెంట్ గా ఇంప్రూవైజ్ చేసుకుంటా వెళ్తుంటే మీకు అసలు తిరుగు ఉండదు అనమాట. తర్వాత వచ్చేసి ప్రమోషన్ అనమాట. ప్రమోషన్ అంటే పెయిడ్ ప్రమోషన్, వేరే ఛానల్ క్రియేటర్స్ కి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమని చెప్పడము, లేకపోతే గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోషన్, యూట్యూబ్ ద్వారా ప్రమోషన్ కాదు. సోషల్ మీడియాలో ప్రతి సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీ వీడియో లింక్ ఏదైతే ఉంటుందో, మీ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేస్తూ ఉంటే ఏంటంటే కొత్త కొత్త ఆడియన్స్ కూడా మీ వీడియో, మీ ఛానల్ ఒకటి ఉంది ఇట్లాంటివి చెప్తున్నాడంట అనే విషయాలన్నీ కూడా తెలిసి అట్లీస్ట్ ఒకరు కాకపోతే ఒకరైనా కూడా మీ వీడియోని చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేయాలన్నమాట. అసలు వాల్యూ ఉండాలి. మీరు ఏదైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఆ టిప్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా కానీ ఒక వాల్యూ ఉండేలా చూసుకోవాలన్నమాట. ప్రతి వీడియోకి ఒక వాల్యూ ఉండాలి. వాల్యూ ఉంటే ఏంటంటే కొంచెం కన్సిడర్ చేస్తారు జనాలు, అరే చెప్తున్నాడు అని కొంచెం వింటారు అనమాట. అట్లా లేకుండా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటే మీ ఛానల్ని ఎవరు పట్టించుకోరు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయి, యూట్యూబ్ రూల్స్, ఎక్కువ వైలెన్స్ ఉండొద్దు, ఎక్కువ అబ్యూజివ్ కామెంట్స్, ట్రోల్స్ లాంటివి మరి ఘోరంగా ఉండొద్దు, కాపీరైటెడ్ మ్యూజిక్స్ కానీ, కాపీరైటెడ్ విజువల్స్ కానీ, వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకోవడం కానీ ఇవేవి కూడా ఉండొద్దు అని యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటిని ఫాలో అవుతే మన ఛానల్ కరెక్ట్ గా సేఫ్ గా ఉంటది. సేఫ్ గా ఉంటే మనం ఎలాంటి కంటెంట్ అయినా చేసుకోవచ్చు. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీటన్నిటిని కూడా మానిటైజేషన్ అయ్యే వరకు ఫాలో అయ్యి మానిటైజేషన్ అయ్యాక ఫాలో అవ్వకుండా ఉంటారనమాట. సో అట్లా మీరు చేస్తే పెద్ద మిస్టేకే అవుతుంది. సో అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అట్లా చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి 5 మిస్టేక్స్ వల్ల మన ఛానల్ వచ్చేసి బాగా డౌన్ అయిపోతుంది. కరెక్ట్ గా వీటినన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేసి మీరు కరెక్ట్ గా ఉంటే మీ ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, రీచ్ కూడా వస్తుంది. సో ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు.